సంఘము అని అంటే ఓ బిల్డింగా లేకపోతే ఓ సమూహమా, ఓ సభ? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పరిశుద్ధ గ్రంథములోనండి ఎక్కడ మనం చూసినా కూడా సంఘాన్ని ఒక కట్టడంగా ఎక్కడా బైబిల్ ప్రస్తావించలేదు. సంఘము అని అంటే అది మనుష్యులు, కట్టడము ఎంత మాత్రము కానే కాదు. ఇందాక నేను నిర్వచనంలో చెప్పాను ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వారై లోకములో నుంచి బయటకు పిలువబడిన వారు అని అన్నాను, కానీ వారు కూడుకున్న మేడగది అని చెప్పలేదు, అని అనలేదు. నేనేంటి, అపోస్తలుడైన పౌలు కూడా తాను రాసిన ఉత్తరంలో రోమాకు రాసిన పత్రికలు ఎలాగంటాడు, అకుల ప్రిస్కిల్లా ఎంట కూడిన సంఘానికి అంటాడు. ఇంత స్పష్టంగా చెప్తాడు. ఇంట కూడుకున్న సంఘానికి అంటాడు, కానీ ఇంటికి అనలేదు. ఇంటికిని ఇంటిలో కూడుకున్న సంఘానికి చాలా స్పష్టంగా భేదం చూపిస్తూ రాశాడు అపోస్తలుడైన పౌలు. అలాంటి మాటలు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు తొలి దినాల్లో ఇళ్లలో కూడుకున్నారు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఖరీదైన కోట్ల రూపాయల ఖరీదైన మందిరాల్లో కూర్చున్నాం. ఇప్పుడు గనుక అపోస్తలుడైన పౌలు అదే ఉత్తరాన్ని మనకు రాయాల్సి వస్తే ఇలాగే అంటాడు, ఫలానా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న పలానా చోట కూడుకున్న సంఘానికి రాయినదేమనగా అని అంటాడే కానీ బిల్డింగ్ యొక్క ప్రస్తావన కానీ బిల్డింగ్ యొక్క ప్రాధాన్యతను కానీ బిల్డింగ్కు తానేదో ప్రాశస్త్యతను అంటగట్టి కానీ అపోస్తలుడైన పౌలు రాయుడు. ఎంత మాత్రమును రాయడు. ఎందుకంటే సంఘము అన్నది ఆనాడు ఈనాడు ఇక ఏనాడు కూడా మందిరం కాదు, స్ట్రక్చర్ కాదు, బిల్డింగ్ కాదు. అది ఇల్లైనా, అది టెంట్ అయినా, అది కోట్ల రూపాయల ఖరీదు కలిగిన స్ట్రక్చర్ అయినా అందులో కూడుకున్నవారు ఎవరు వాళ్ళు అనంటే, అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి లోకములో నుంచి వేరు చేయబడి పిలువబడి క్రీస్తు సొత్తుగా సమాజంగా సభగా ఉండునట్లుగా పిలువబడిన వారు సంఘం. ఇక వేరే నిర్వచనాలు లేనే లేవండి.